సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుడుగా మా పరమ తండ్రి, మీ అత్యున్నతమైన ఘనమైన నామమునకు విరలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి గడిచిన దినములన్నిటినూ ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి భూమి మీద మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కనుపాప వలె మమ్మల్ని కాపాడి ఇంకనూ ప్రభువా ఈ భూమి మీద మేము ఊపిరి కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించు ఉన్నదులకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మసిద్ధమే కానీ శరీరము కేవలము బలహీనము అయినను శరీరమును బలపరచి ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించుటకు కృపను అనుగ్రహించినందులకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కీర్తనలు ఆరాధనతో మిమ్మను మహిమపరిచి ఉన్నాము. ఈ సమయమున వాక్యమును ధ్యానము చేయించి ఉండగా వాక్యమయున్న దేవా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. వాక్యము మీది, మాటలు మీవి, మాట్లాడువారు మీరే. దేవుడే మాతో మాట్లాడుచు ఉన్నారని భయభక్తులతో మీ మాటలు ఆలకించుటకు కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పి మీ మాటలు ఆలకించుటకు కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ స్థలమందు నిలువబడి ఉన్న మీ దాసుడైతే బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, ఎందుకు పనికిరాని వాడు, మంటి దేహములో మహిమైశ్వర్యమును నింపిన దేవా నీవు నిలువబడము, నేను నీతో మాట్లాడేదను, నీ నోరు తెరువము, నేను దానిని బాగుగా నింపెదనని సెలవిచ్చిన దేవా ఈ సమయమున మీ దాసుడకు నేను నిలువబడి ఉండగా మీరు మాకు బోధించండి. మీరు బోధకులై ఉన్నారు, మీరు మాత్రమే బోధకులై ఉన్నారు. మేము ఎంత మాత్రము కూడా బోధకులమైతే కాదు. బోధకులైనటువంటి మీరు బోధించుచు ఉండగా మీ బిడ్డలమైన మేమందరము కూడా శ్రద్ధతో మనోనిదానము కలిగి మా ధ్యాసను వాక్యము మీదని నిలిపి మీ మాటలు శ్రద్ధతో ఆలకించుటకు కృపను అనుగ్రహించుమని ఈ ప్రత్యేకమైన సమయమును మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్య ధ్యానమునకు అనుకూలమైనటువంటి స్థితిని మాకు కలగొచ్చేయమని, అపవాది కలిగించు ప్రతి విధమైన ఆటంకమును యేసు నామములో లయపరచి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు పునరుత్థాన శుభములు. అందరికీ వందనాలు. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి ఈ రీతిగా ఈ పునరుత్థాన దినమున ఆయన సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించుటకు జీవమనుగ్రహించిన దేవునికి, ప్రాణము నిలిపిన దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆరోహణము తరువాతి ఆదివారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత అనేక మందికి తనను తాను కనపరచుకొని తండ్రి అయినటువంటి దేవునితో మహిమరాజ్యములో ఉండుటకు భూమి నుండి దివికి ఆరోహణమైనటువంటి
స్థితిని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచుటకు గల కారణము అంధకారములో ఉన్నటువంటి మనందరినీ కూడా సజీవులనుగా చేయుటకు, మరణము నుండి మనందరినీ తప్పించుటకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేపబడి ఉన్నారు. మరణమును జయించి తిరిగి లేచిన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆరోహణమగుటకు గల కారణము ఈ భూమి మీద జీవితము కొనసాగించుచూ ఉన్నటువంటి మనందరినీ కూడా పరలోక రాజ్య వారసులుగా చేయడానికి అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ఆరోహణమయ్యారో ఆ రీతిగానే ఆయన మనందరినీ కూడా తన ఎదుట నిలువబెట్టుకొనుటకు, తనతో మనందరినీ కూడా కొనిపోవుటకు ఆయన మరల రానయ్యున్నారు. ఈ ఆరోహణము తరువాతి ఆదివారపు వాక్య సందేశము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను పరిశీలించిన మీదట పాత నిబంధన పాఠ్యభాగము, పత్రిక పాఠ్యభాగము, నూతన నిబంధన పాఠ్యభాగము, ఈ 3 పాఠ్యభాగములు కూడా మనకు వివరించుచూ ఉన్నటువంటి ఈ సమయమున ఈ ఆరోహణము తరువాతి ఆదివారమున మనము ధ్యానము చేయనగినటువంటి అంశము డిజైరింగ్ గాడ్, దేవుడు కోరుకోవడం. ఈ 3 లేఖన భాగములు కూడా జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసు అంతరంగమును స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఒక రీతిగా చెప్పాలి అంటే ఈ 3 లేఖన భాగములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అంతరంగమును అద్దము వలె మనకు చూపిస్తూ ఉన్నాయి. జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడు, ఏమి కోరి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసును ఈ లోకమునకు ఆయన పంపించాడు, ఏమి కోరి తన రూపమును స్వరూపమును మార్చుకొని ఆయన ఈ లోకములో బాలునిగా జన్మించాడు, ఏమి ఆశించి లోక మానవాళి అంతటి కొరకు ఆయన మరణించారు, ఏమి కోరుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి పునరుద్ధానుడై ఆరోహణమయ్యారు. ఈ సంగతులన్నిటిని కూడా ఈ 3 లేఖన భాగములు దేవుని అంతరంగమును, దేవుని యొక్క మనస్సులో హృదయ అంతరంగములో ఉన్నటువంటి కోరికను సుస్పష్టముగా వివరముగా తెలియచేస్తూ ఉన్నాయి. పాత నిబంధన పాఠ్యభాగము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు ప్రవక్త ఏమి తెలియచేస్తూ ఉన్నాడు, ప్రవక్త ద్వారా జీవము కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడు. ఈ లేఖన భాగమును మనము పరిశీలించిన మీదట నూతన హృదయమును,
నూతన ఆత్మను నీకు ఇచ్చేదను, రాతి గుండెను తీసివేసేదను. ఈ వచ్చిన భాగములన్నిటినీ మనము పరిశీలించిన మీదట దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తూ ఉన్నటువంటి సందేశం ఏమిటి అంటే, రాతి గుండెను, రాతి హృదయమును మీలో నుండి నేను తొలగించి నూతన హృదయమును, నూతన ఆత్మను నేను మీకు కలుగజేసేదను. నూతన హృదయమును, నూతన ఆత్మను కలుగజేయడము మాత్రమే కాదు. ఎందుకు నూతన హృదయమును, నూతన ఆత్మను నీకు ఇచ్చేదను అని తెలియచేస్తూ ఉన్నారు? వచ్చిన భాగములను పరిశీలించిన మీదట దేవుని బిడ్డలారా, ఈ పాత నిబంధన పాఠ్యభాగము ద్వారా ఇశ్రాయేలు జనాంగము నుండి మాత్రమే కాదు కానీ నేడు తన బిడ్డలమైన మనందరి నుండి కూడా జీవము కలిగినటువంటి దేవుడు కోరుతూ ఉన్నది ఏమిటి అంటే, అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో అంటుకట్టబడుట. మనమందరము కూడా జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవునితో అంటుకట్టబడి, జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవునితో కలిసి మనము జీవితము కొనసాగించవలనని జీవము కలిగిన తండ్రి అయిన దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనము ఏ రీతిగా అంటుకట్టబడగలం? క్రీస్తుతో మనము మిళితమై, సమ్మిళితమై ఏ రీతిగా మనము జీవితమును కొనసాగించగలం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో మనము అంటుకట్టబడినప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఆత్మతో మన ఆత్మ మిళితము చేయబడినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఆ రీతిగానే మన జీవితంలో మనము వృద్ధిని, సమృద్ధిని, సంతృప్తికరమైనటువంటి జీవితమును కలిగి మనము జీవించడము జరుగుతుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమును మనము గమనిస్తూ ఉన్నప్పుడు సువార్తికుడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడు? ఈ లేఖన భాగములో మనము పరిశీలించిన మీదట యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమును మనము పరిశీలించినట్లయినా సువార్తికుడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడు? ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తుతో నిలువబడుట, క్రీస్తుతో అంటుకట్టుబడుట. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుతో మనము ఎప్పుడు నిలబడగలం? క్రీస్తుతో మనము ఎప్పుడు అంటుకట్టబడగలం? క్రీస్తుతో కలిసి మనము ఎప్పుడు జీవితమును కొనసాగించగలం? ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, క్రీస్తుతో నీవు నిలబడాలి, క్రీస్తుతో నీవు అంటుకట్టబడాలి, క్రీస్తుతో కలిసి నీవు నీ జీవితమును కొనసాగించాలి అన్న మొదటిగా రికగ్నైజ్ యువర్ నీడ్ ఆఫ్ క్రైస్ట్. నీవు గుర్తించాలి. ఏమి గుర్తించాలి అంటే, క్రీస్తు యొక్క అవసరతను నీవు గుర్తించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క అవసరతను ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. భార్య అవసరతను భర్త గుర్తిస్తూ ఉన్నాడు, భర్త అవసరతను భార్య గుర్తిస్తూ ఉంది, తల్లిదండ్రులైనటువంటి వారి యొక్క అవసరతను బిడ్డలు గుర్తిస్తూ ఉన్నారు, బంధువులైనటువంటి వారి యొక్క అవసరతను బంధువులు గుర్తిస్తూ ఉన్నారు. కానీ మనము గుర్తించవలసినది, రికగ్నైజ్ చేయవలసింది ఏమిటి అంటే,
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అవసరత నీకు ఉంది. నా జీవితంలో దేవుని అవసరత ఎంతో ఉంది. జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నాకు అవసరము. జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నాకు లేకపోతే, నేను ఆయనతో నిలిచి ఉండకపోతే, నేను ఆయనతో కలిసి జీవితము కొనసాగించకపోతే, ఆయనతో నేను అంటుకట్టబడకపోతే నా జీవితము వ్యర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన జీవము కలిగినటువంటి దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించుచూ ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేడు గుర్తించవలసినది ఏమిటి అంటే, నీ జీవితంలో క్రీస్తు అవసరత ఉంది. నాకు క్రీస్తు అవసరము. నా జీవితములో క్రీస్తు అవసరము. ఎందుకు నేడు లోకములో మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు మరణకరమైనటువంటి పరిస్థితులలో భయముతో మనము జీవితము కొనసాగిస్తూ ఉన్నాం? నేడు లోకములో ఉన్నటువంటి వారు కలిగి ఉన్నటువంటి భయము ఎంత భయంకరమైనది అంటే, దేవుని సన్నిధికి రావడానికి కూడా భయము అనేది కలుగుతూ ఉంది. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో చేరి ఆరాధన చేయడానికి కూడా భయము. అయ్యో మేము చనిపోతామేమో, అయ్యో మాకు వైరస్ అంటుతూ ఉందేమో, మాకు రోగము కలుగుతుందేమో, మాకు వ్యాధి కలుగుతుందేమో భయం. ఈ భయం ఎందుకు కలుగుతూ ఉంది? నీ హృదయాంతరంగంలో ఒక విశ్వాసి, దేవుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు భయపడడానికి గల కారణం ఏమిటి అంటే, ఇంకను నీవు జీవము కలిగినటువంటి దేవుని యొక్క అవసరతను నీవు గుర్తించలేదు. నాకు దేవుని అవసరత ఉంది, ఆయనే లేకపోతే నాకు ఊపిరి లేదు, ఆయన లేకపోతే నేను ఈ భూమి మీద మనుగడ సాగించేవాడిని కాదు, ఈ భూమి మీద మనుగడ సాగించే వారము కాదు. నా జీవితంలో నేను సంతోషకరమైన, సంతృప్తికరమైన, ఆనందకరమైనటువంటి జీవితము కొనసాగించాలి అంటే దేవుని అవసరత ఉంది అన్నటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదండి. దేవుని ప్రక్కన పెట్టేశాం. దేవుడు తనను ప్రక్కన పెట్టివేశారు కనుక దేవుని అవసరతను గుర్తించలేకపోతూ ఉన్నారు కనుక, జీవము కలిగిన తండ్రి అయినటువంటి దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తనను గుర్తించే వారిగా చేయడానికి, తనను జ్ఞాపకము చేసుకునే వారిగా చేయడానికి, తన యందు భయభక్తులు గల వారిగా చేయడానికి నేడు భూమి మీద మరణకరమైనటువంటి పరిస్థితులు. అబాయిడ్ ఇన్ క్రైస్ట్. దేవునితో నీవు నిలబడాలి అంటే, దేవునితో కలిసి నీవు జీవితమును కొనసాగించాలంటే, రికగ్నైజ్ యువర్ నీడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అవసరతను నీవు గుర్తించాలి. క్రీస్తు అవసరతను నీవు గుర్తించినప్పుడు క్రీస్తు దగ్గరకు వస్తావు. క్రీస్తు అవసరతను నీవు గుర్తించినప్పుడు నీవు దేవుని దగ్గరకు రావు, దేవునికి దూరముగా ఉంటావు. రెండవది, రిపెంట్ అండ్ చేంజ్ యువర్ మైండ్ టువర్డ్స్ జీసస్ ఇన్ ఫెయిత్. దేవునితో, క్రీస్తుతో నీవు నిలబడాలి. క్రీస్తుతో కలిసి నీవు నీ జీవితమును కొనసాగించాలి అంటే రిపెంట్, మారు మనస్సు పొందాలి. నీ మనస్సు మార్చుకోవాలి. నీ మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది పశ్చాత్తాప హృదయముతో నీవు నీ జీవితమును కొనసాగించాలి. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు ఆ పండుగలు చేరి వచ్చిన వారందరితో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అవసరతను వారికి తెలియచేసి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారు, ఎందుకు ఆయన మరణించారు, ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యారు, ఎందుకు ఆయన ఆరోహణమయ్యారు, ఈ సత్యమును వారికి తెలియపరిచి అంటూ ఉన్నాడు కదా, మీరు
మారు మనస్సు పొందండి. క్రీస్తుతో నీవు నిలబడాలి, క్రీస్తుతో కలిసి నీవు నీ జీవితమును కొనసాగించాలి అంటే నీ మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది ఈ లోకములో నీవు నీ జీవితమును కొనసాగించాలి. మూడవది ప్రార్థన చేయాలి. దేవునితో నీవు నిలబడాలి. అబాయిడ్ ఇన్ క్రైస్ట్. దేవునితో నీవు నిలబడాలి, దేవునితో నీవు అంటుకట్టబడాలి. దేవునితో కలిసి నీవు జీవితమును కొనసాగించాలంటే ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడము అంటే క్యాస్ట్ యువర్ బర్డన్ ఆన్ ద లార్డ్. నీ భారం అంతటిని కూడా దేవుని మీద నీవు మోపాలి. నీ భారం అంతటిని కూడా దేవుని మీద మోపాలి. ప్రార్థన చేయడము అంటే నిన్ను నీవు దేవునికి అర్పించుకోవడం. నాలుగవది రీడ్ ద బైబిల్. వాక్యమును నీవు చదువుతూ ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో మనము నిలబడాలి, దేవునితో అంటుకట్టబడాలి, దేవునితో కలిసి నీవు జీవితమును కొనసాగించాలి అంటే దేవుని మాటలు నీవు ధ్యానము చేయాలి. దేవుని మాటలు నీవు చదవకుండా, వాక్యము చదవకుండా, బైబిల్ చదవకుండా నీవు దేవునితో ఏ రీతిగా నిలబడగలవు? దేవునితో కలిసి ఏ రీతిగా జీవితం కొనసాగించగలవు? దేవునితో ఏ రీతిగా నీవు అంటుకట్టబడగలవు? నాలుగవది రీడ్ ద బైబిల్. బైబిల్ చదవాలి. ఐదవది గివ్ థ్యాంక్స్ అండ్ రిజాయిస్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కృతజ్ఞతాపూర్వక హృదయము కలిగి, కృతజ్ఞతాపూర్వకమైన హృదయము కలిగి ఈ లోకములో జీవితము కొనసాగించాలి. దేవుని బిడ్డలారా, మన జీవితములో దినము వెంబడి దినము అనుగ్రహించుచూ ఉన్నటువంటి, ఊపిరి ఆగిపోకుండా ఊపిరి నిలుపుతూ ఉన్నటువంటి, కృప చూపుతూ ఉన్నటువంటి దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి. ఆరవది గాడ్ డిలైట్ టు సాటిస్ఫై చిల్డ్రన్ ఇన్ జీసస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరవదిగా జీవము కలిగినటువంటి దేవునితో మనము నిలువబడవలనన్నా, జీవము కలిగినటువంటి దేవునితో కలిసి మన జీవితము కొనసాగించవలను అంటే దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు అవసరమైన వాటన్నిటిని కూడా మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ మనందరినీ కూడా ఆయన సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా ఆయన సంతృప్తి పరుస్తూ ఉన్నాడు ఆయన. అలాగే మన జీవితంలో మన అవసరతను ఎరిగి మనందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవునిని మనము కూడా సాటిస్ఫై చేయాలి, సంతృప్తిపరచాలి. ఎప్పుడు ఏ రీతిగా జీవము గల దేవునిని మనము సాటిస్ఫై చేయగలం? ఎప్పుడు జీవము కలిగినటువంటి దేవునిని మనము సంతృప్తిపరచగలము అంటే ఏమి చేస్తే దేవునికి సంతృప్తి కలుగుతుంది? ఏమి చేస్తే జీవము కలిగినటువంటి దేవుడు సాటిస్ఫై అవుతాడు? ఆయనతో కలిసి మనము జీవితము కొనసాగించినప్పుడు దేవుని బిడ్డలారా. ఏడవది జీవము కలిగినటువంటి దేవునితో మనము నిలువబడవలనన్నా, దేవునితో కలిసి మనము జీవితము కొనసాగించాలి అంటే ఆస్క్ గాడ్ టు గివ్ యూ ది స్ట్రెంగ్త్ టు కీప్ హిస్ కమాండ్. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించడానికి తగు బలమును, శక్తిని అనుగ్రహించమని జీవము గల దేవునిని మనము అడగాలి. జీవము కలిగినటువంటి దేవునికి మనము ప్రార్థన చేయాలి. జీవము కలిగినటువంటి దేవునికి మనము మొరపెట్టాలి. ప్రభువా, నీ ఆజ్ఞల ప్రకారముగా నడుచుకోవడానికి, నీతో కలిసి నేను జీవితము కొనసాగించడానికి, నీతో నేను నడవడానికి, నీలో నేను అంటుకట్టబడడానికి నాకు తగు బలమును, శక్తిని అనుగ్రహించమని జీవము కలిగినటువంటి
దేవునిని మనము అడగాలి. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో అడుగుడి మీకు ఇయ్యబడును. అడగకుండా దేనిని కూడా మనము దేవుని నుండి పొందుకోలేం. మన జీవితంలో సమస్తమును కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విశ్వాసములో ఎదగాలి, భక్తులు ఎదగాలి, ప్రార్థన జీవితములో ఎదగాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ఆయన తగిన బలమును శక్తిని మనకు అనుగ్రహించాలి అంటే జీవము గల దేవునిని మనము అడగాలి. 8వది స్టడీ జీసస్ వర్డ్స్ ఇన్ ది 4 గాస్పెల్స్. సువార్తలను, దేవుని వాక్యమును మనము చదవాలి. ఎందుకు సువార్తలను మాత్రమే చదవాలి? సువార్తలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఏమిటి అంటే, ఈ సువార్తలలో జీవము కలిగినటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని యొక్క అంతరంగమును గురించి, అంటే జీవము కలిగినటువంటి దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడు, ఎలా ఉండాలని కోరుతూ ఉన్నాడు, ఎలా జీవించాలని కోరుతూ ఉన్నాడు, మనము ఏ రీతిగా ఈ లోకములో బ్రతకాలని ఆయన ఆశించుచూ ఉన్నాడు. ఈ సువార్తలన్నిటిలో కూడా సువార్థికులైనటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధలను స్పష్టముగా, సుస్పష్టముగా వివరించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోరిక ఏమిటి అంటే అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనము అంటుకట్టబడాలి, క్రీస్తుతో మనము నిలబడాలి, క్రీస్తుతో కలిసి మనము జీవితము కొనసాగించాలి. పత్రిక పాఠ్యభాగము, ఈ పత్రిక పాఠ్యభాగమును గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటే, రోమీలైనటువంటి వారికి పౌలు పత్రిక వ్రాస్తూ ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము నుండి 39వ వచనం వరకు మనము గమనిస్తూ ఉంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రోమా పట్టణములో ఉన్నటువంటి వారికి పౌలు ద్వారా తెలియచేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రీడెస్టినేషన్ అనగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవింగ్ గ్రేస్, దేవుని కృపను కాపాడుకోవడం. అంటే జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుని యొక్క కృప మన మీద ఉంది. జీవము కలిగినటువంటి దేవుడి యొక్క కనికరము మన మీద ఉంది. జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల ఆయన కృప చూపుతూ ఉన్నాడు, కరుణ చూపుతూ ఉన్నాడు, కనికరము చూపుతూ ఉన్నాడు. అయితే ఆ కృపను మనము ఏ రీతిగా కాపాడుకోవాలి? నేడు క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారి ముందు ఉన్నటువంటి ప్రధానమైన ప్రాముఖ్యమైన లక్ష్యము, గురి ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. క్రైస్తవులమైన, విశ్వాసులమైన, సేవకులమైన మన ముందు ఉన్నటువంటి గురి, గమ్యము, లక్ష్యం ఏమిటి అంటే ప్రీడెస్టినేషన్, సేవింగ్ గ్రేస్. కృపను మనము కాపాడుకోవాలండి. కృప మనందరిని కూడా కాపాడుతుంది. కృప అనగా ఎవరు? జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. దానిని మనము కాపాడుకోవాలి. కృప చూపుతూ ఉన్నటువంటి దేవునిని, ఆ కృపను దేవుడు మన మీద కృప చూపుతూ ఉన్నాడు కనుక ఆ కృపను మనము కాపాడుకోవాలి. ఎలా? కృపను మనము ఏ రీతిగా కాపాడుకోగలం? ఏ రీతిగా జీవము కలిగినటువంటి దేవుని కృపను మనము సదాకాలము, మన జీవితకాలము మనము పొందుకోగలము అంటే, హౌ టు సేవింగ్ గాడ్స్ గ్రేస్, ఫెయిత్ ఇంటూ క్రైస్ట్. క్రీస్తులో మనము, క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉండడము ద్వారా దేవుని కృపను మనము కాపాడుకోగలం. అయితే క్రీస్తు యందు మనము ఏ రీతిగా విశ్వాసము కలిగి ఉండగలం? మొదటిది, లుకింగ్ అంటూ జీసస్. క్రీస్తు యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. క్రీస్తు యందు మనము విశ్వాసము కలిగి ఉంటేనే
దేవుడు మన ఎడల చూపుతూ ఉన్నటువంటి కృపను మనము కాపాడుకోగలం. జారిపోనివ్వకుండా నీ జీవితకాలము జీవము కలిగినటువంటి దేవుడు నీ ఎడల కృప చూపవలెను అంటే దేవుని యందు, క్రీస్తు యందు నీవు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు యందు నీవు విశ్వాసం ఉంచాలి అంటే మొదటిగా లుకింగ్ అంటు జీసస్, యేసు వైపు నీవు చూడాలి. నేను విశ్వాసంతో ఉండాలనుకుంటావు, దేవుని యందు నేను విశ్వాసం ఉంచాలి అనుకుంటావు. లుకింగ్ అంటు ద వరల్డ్, ప్రపంచం వైపు, లోకం వైపు చూస్తావు. లోకం వైపు నీవు చూచినప్పుడు క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఎలా ఉంటావు? ఉండదు. క్రీస్తు యందు నీవు విశ్వాసము కలిగి ఉంటేనే సేవింగ్ గ్రేస్, కృపను కాపాడుకోగలవు. మొదటిది లుకింగ్ అంటు జీసస్, రెండవది ది రైచియస్నెస్ ఆఫ్ జీసస్. రెండవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నీతిని బట్టి మనము క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉండగలము. మూడవది ది ప్రేయర్ ఆఫ్ జీసస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనమును మనము పరిశీలిస్తూ ఉంటే, ఐ హ్యావ్ ప్రేడ్ ఫర్ యూ దట్ యువర్ ఫెయిత్ మే నాట్ ఫెయిల్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విశ్వాసము నుండి మనము తప్పిపోకుండా ఉండడానికి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యందు నీవు విశ్వాసం ఉంచాలి అంటే క్రీస్తు వైపు నీవు చూడాలి. రెండవదిగా క్రీస్తు నీతిని నీవు కలిగి ఉండాలి. మూడవదిగా క్రీస్తు ఏ రీతిగానైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారో అలాగే నీ విశ్వాసమును నీవు కాపాడుకోవడానికి, కృపను కాపాడుకోవడానికి నీవు ప్రార్థన చేయాలి. నాలుగవది ది ష్యూరిటీ ఆఫ్ హోప్. నౌ ఫెయిత్ ఈజ్ బీయింగ్ ష్యూర్ ఆఫ్ వాట్ వి హోప్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమును కాపాడుకోవాలి. క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచాలి అంటే జీవము కలిగినటువంటి దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో తెలియజేయబడుతూ ఉంది. ఐదవది ది సెర్టైనిటీ ఆఫ్ అన్సీన్. క్రీస్తు యందు మనము విశ్వాసము ఏ రీతిగా కలిగి ఉండగలము అంటే దేవుని బిడ్డలారా, క్రీస్తు యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి అంటే ది సెర్టైనిటీ ఆఫ్ అన్సీన్, అదృశ్యమైనటువంటి వాటిని మనము చూడగలగాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదృశ్యమైనటువంటి వాటిని మనము చూచినప్పుడు ఏమవుతుంది అంటే క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉండగలం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో ఆయన వాగ్దానము చేశాడు. ఏమని వాగ్దానము చేశాడు? నీకు నేను సంతానమును కలుగ చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్సీన్, అది అదృశ్యమైంది. ఎలా? 75 సంవత్సరముల ప్రాయములో నేను నీకు సంతానమును కలుగ చేస్తాను. జీవము కలిగినటువంటి దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం. అయితే అబ్రహాములో ఉన్నటువంటి గొప్పతనము, అబ్రహాం యొక్క గొప్ప విశ్వాసం ఏమిటి అంటే ది సెర్టైనిటీ ఆఫ్ అన్సీన్, అదృశ్యమైనటువంటి వాటిని ఖచ్చితంగా చూడగలిగాడు. నిజమే, అది అన్సీన్, చూడదగ్గది కాదండి. 75 సంవత్సరముల ప్రాయములో జీవము కలిగినటువంటి దేవుడు చేసినటువంటి వాగ్దానము, నీకు సంతానము కలుగ చేస్తాను. వాస్తవంగా అది అన్సీన్, అదృశ్యమైంది, చూడదగనిది, చూడలేనిదండి, కనబడనిది. కానీ కనబడని దాని యందు నిజముగా దేవుడు నాకు కుమారుని అనుగ్రహిస్తాడు, సంతానమును అనుగ్రహిస్తాడు. క్రీస్తు యందు, దేవుని యందు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం, ది సెర్టైనిటీ ఆఫ్ అన్సీన్. అలా ఉండాలి మన విశ్వాసం. కనబడదు, చూడలేము, సాధ్యము కాదు, అయినప్పటికీ సాధ్యమవుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఎందుకంటే దేవుడు వాగ్దానము చేశాడు.
క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉండడము అంటే దేవుని బిడ్డలారా, క్రీస్తు యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి అంటే జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలండి. 6వది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేయింగ్ స్పెసిఫికల్లీ ది అపోజల్ సెడ్ టు ద లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అపోస్తులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏమని అడుగుతున్నారు అంటే, ప్రభువా మా విశ్వాసమును నీవు వృద్ధిపరచు, మా విశ్వాసమును నీవు అభివృద్ధిపరచు. ప్రేయింగ్ స్పెసిఫికల్లీ, క్రీస్తు యందు నీవు విశ్వాసం ఉంచాలి అంటే స్పెసిఫిక్గా జీవము కలిగినటువంటి దేవునికి నీవు ప్రార్థన చేయాలి. శిష్యులైనటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, ప్రభువా మా విశ్వాసమును వృద్ధిపరచు స్పెసిఫిక్గా చేయాలి. మనం దేనిలోనైతే మనం వృద్ధి కోరుకుంటూ ఉన్నామో దానిని గురించి మనము స్పెసిఫిక్గా జీవము కలిగినటువంటి దేవుని మనం అడగాలి. అన్నీ అడుగుతాం, నాకు సంతానం ఇవ్వు, నా బిడ్డలకి వివాహము జరగాలి, వారికి సంతానము కలగాలి, వారికి గర్భఫలము కావాలి, వారికి ఉద్యోగము కావాలి, వారికి ఆరోగ్యము కావాలి. స్పెసిఫిక్గా దేవుని అడుగుతాము, కానీ విశ్వాస విషయంలోనికి వచ్చేసరికి స్పెసిఫిక్గా అడగం. దేవుని యందు, క్రీస్తు యందు మనము ఏ రీతిగా క్రీస్తులోనికి మనము విశ్వాసము కలిగి ఉండగలము అంటే ప్రేయింగ్ స్పెసిఫికల్లీ, విశ్వాసమును గురించి నీవు ప్రత్యేకముగా స్పెసిఫిక్గా నీవు ప్రార్థన చేసినప్పుడు. 7వది హియరింగ్ ద మెసేజ్, దేవుని వాక్యము నీవు వినాలి. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ ద మెసేజ్, వినుట వల్ల విశ్వాసం కలుగును. క్రీస్తు యందు, క్రీస్తులోనికి నీవు విశ్వాసం కలిగి ఉండాలి అంటే వాక్యమును నీవు వినాలి. వాక్యమును వినడము అంటే వినడము అంటే వినిన దాని ప్రకారముగా నీవు నడుచుకోవడం. తర్వాత 8వది ది గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవునిని నీవు అడగాలి. ఏమని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఫెయిత్ బై ది సమ్ స్పిరిట్, దేవుని ఆత్మ ద్వారానే మనము వీటిని వరములను మనము పొందుకోగలమండి. 8వది ది గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని యొక్క ఆత్మను నీవు అడగాలి. దేవా, నీ ఆత్మను నా ఆత్మతో నేను మిళితము చేయగలిగేటటువంటి స్థితిని నాకు కలుగు చెయ్యి. చివరిగా ది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, క్రీస్తులోనికి విశ్వాసము కలిగి ఉండాలి. క్రీస్తులోనికి విశ్వాసము కలిగి ఉండడము అంటే ది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలము కలిగి ఉండటం. ఆత్మఫలం ఏమిటి అనగా, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలం. క్రీస్తులోనికి, క్రీస్తు యందు నీవు విశ్వాసము కలిగి ఉండాలి అంటే ఆత్మఫలము నీవు కలిగి ఉండాలండి. ఆత్మఫలము గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మఫలమును గురించి పౌలు వివరముగా తెలియచేయడము జరిగింది. నూతన నిబంధన పార్శ్వభాగమును మనము గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఐక్యతను గురించి వివరముగా తెలియచేయడము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును కూడా నీతో ఏకమై ఉండవలనని నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కోరుతూ ఉన్నది ఏమిటి అంటే, జీవము కలిగినటువంటి దేవునితో మనము ఐక్యత కలిగి, సఖ్యత కలిగి, సమైక్యతగా ఈ లోకములో మనము జీవితము కొనసాగించాలని. ఎప్పుడు జీవము కలిగినటువంటి దేవునితో మనము ఐక్యత కలిగి ఉండగలం, ఎప్పుడు జీవము కలిగినటువంటి దేవునితో మనము సఖ్యత కలిగి ఉండగలము అంటే,
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవునితో అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యందు నీవు అంటుకట్టబడినప్పుడు, క్రీస్తులో నీవు అంటుకట్టబడినప్పుడు, రెండవదిగా ఫెయిత్ ఇంటూ క్రైస్ట్, క్రీస్తు యందు నీవు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు జీవము కలిగినటువంటి దేవునితో నీవు ఐక్యత కలిగి ఉండగలవు. దేవునిని విడిచిపెట్టకుండా నీ మరణ పర్యంతము కూడా దేవునితో కలిసి నీవు నీ జీవితమును కొనసాగించగలవు. అంతేగాని నీవు దేవునితో అంటుకట్టబడకుండా, క్రీస్తుతో నీవు అంటుకట్టబడకుండా, క్రీస్తుతో నీవు నిలవబడకుండా, క్రీస్తుతో కలిసి నీవు నీ జీవితమును కొనసాగించకుండా ఉంటే దేవునితో నీవు సఖ్యత కలిగి ఉండలేవు. అయితే దేవునితో ఐక్యత కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? లేఖన భాగంలో సామెతల గ్రంథము 16వ అధ్యాయములో మనం గమనిస్తూ ఉంటే, యూనిటీ ఈజ్ ఫర్ అవర్ పర్సనల్ బెనిఫిట్. దేవునితో ఐక్యత కలిగి ఉండడం ద్వారా నీకే ప్రయోజనం. దేవునితో సఖ్యత కలిగి ఉండడం ద్వారా నీకే ప్రయోజనం. దేవునితో నీవు ఐక్యత కలిగి ఉండకుండా, దేవునితో నీవు సఖ్యత కలిగి ఉండకుండా ఉంటే ఏమవుతుంది? నీవు ఫలభరితమైన జీవితము కలిగి ఉండలేవు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవనిందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవునితో నీవు అంటుకట్టబడినప్పుడు ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగె, ద్రాక్షవల్లిలో లేకుండా ఆ తీగ వేరు చేయబడినప్పుడు ఆ తీగె ఫలింపదు. ఎప్పుడు ఫలిస్తుంది? అది ద్రాక్షవల్లిలో అంటుకట్టబడినప్పుడు, ద్రాక్షవల్లితో అది ఉన్నప్పుడు, ద్రాక్షవల్లితో కలిసి ఉన్నప్పుడు, ద్రాక్షవల్లితో నిలువబడి ఉన్నప్పుడు ఆ తీగె ఫలభరితమైనటువంటి స్థితిని కలిగి ఉంటుంది. మన విశ్వాస జీవితము కూడా, మన భక్తి జీవితము కూడా అంతే. మనము కూడా దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవునితో మనము ఐక్యత కలిగి ఉంటేనే మనము ఫలభరితమైన జీవితము కలిగి ఉండగలం. దేవునితో ఐక్యత కలిగి ఉండడం ద్వారా ప్రయోజనం ఏమిటి అంటే నీకే ప్రయోజనం. దేవునితో ఐక్యత కలిగి ఉండడము ద్వారా, దేవునితో కలిసి నీవు జీవితం కొనసాగించడము ద్వారా, దేవుని యందు క్రీస్తులోనికి నీవు విశ్వాసము కలిగి ఉండడము ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, యూనిటీ ఈజ్ ఫర్ అవర్ పర్సనల్ బెనిఫిట్. వ్యక్తిగతమైనటువంటి లాభము, వ్యక్తిగతమైనటువంటి ఉపయోగం ఉంటుందండి. దేవునితో కనుక నీవు ఐక్యత కలిగి ఉంటే, దేవునితో నీవు అంటుకట్టబడి ఉంటే, క్రీస్తులోనికి నీవు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా, కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, మొదటిగా వ్యక్తిగతముగా నీవు ప్రయోజనమును, ఉపయోగమును నీవు పొందుకుంటావు. రెండవది, యూనిటీ బెనిఫిట్ గాడ్స్ పీపుల్. సఖ్యత కలిగి ఉండడము ద్వారా దేవుని బిడ్డలకు లాభం అండి. దేవుని బిడ్డలకు లాభం. సఖ్యత కలిగి ఉండడము ద్వారా ఏమవుతుంది? ఐక్యత కలిగి ఉన్నటువంటి మీలో ఒకరు బలహీనముగా ఉన్నప్పుడు మీరందరూ కూడా ప్రార్థన చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఏదైనా అవస్థలో ఉన్నప్పుడు నీతో ఉన్నటువంటి వారందరూ కూడా సహాయం చేస్తారు. అంటే ఐక్యత కలిగి ఉండడము ద్వారా దేవునితో నీవు ఐక్యత కలిగి ఉండడము ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, యూనిటీ బెనిఫిట్స్ గాడ్స్ పీపుల్. సఖ్యత అనేది దేవుని బిడ్డలైనటువంటి వారికి ఎంతో ప్రయోజనకరము. మూడవది, యూనిటీ మేక్స్ అస్ మచ్ మోర్ ఎఫెక్టివ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి ఉండడము ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, అత్యధికమైనటువంటి స్థితిని, లేకపోతే అత్యధికమైనటువంటి మంచిని, జీవము కలిగినటువంటి దేవుని నుండి నీవు పొందుకోవడము జరుగుతుంది అంటూ ఉన్నాడు కదా ఇక్కడ. ఆ యూనిటీ మేక్స్ యాజ్ మచ్ మోర్ ఎఫెక్టివ్. నీవు ఐక్యత కలిగి ఉండడము ద్వారా నీ జీవితంలో జీవము కలిగినటువంటి దేవుడు అనేకమైనటువంటి మేలులు, ఉపకారములు నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. నాలుగవది, యూనిటీ షైన్స్ క్రైస్ట్ లవ్ ఇంటు ద వరల్డ్. ఐక్యత కలిగి ఉండడము ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, లోకములో క్రీస్తు యొక్క ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా వెదజల్లబడుతుందండి అంటూ ఉన్నాడు కదా. యూనిటీ షైన్స్ అంటే ఐక్యత వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, యూనిటీ షైన్స్ క్రైస్ట్ లవ్ ఇంటు ద వరల్డ్. ఐక్యత కలిగి ఉండడము ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను నీవు లోకములో ఉన్నటువంటి వారికి ప్రతిబింబింప చేస్తావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో ఆయన ఐక్యత కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మనము
మనుష్య రూపంలో మానవునిగా ఉన్నటువంటి క్రీస్తులో మనము చూడగలం. ఆ దేవుని మహిమ ఈ రీతిగా ఉంటుందా? దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు ఈ రీతిగా ఉంటాయా? దేవుడు చేసే అద్భుత కార్యములు ఈ రీతిగా ఉంటాయా? దేవుని మంచితనము ఈ రీతిగా ఉంటుందా? దేవుని ప్రేమ ఈ రీతిగా ఉంటుందా? ఆయన ఎంత దయగలవాడా, ఇంత ప్రేమ కలిగినటువంటి వాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి ఉండడం ద్వారా లోకములో క్రీస్తు ప్రేమను మనము ప్రకటన చేయగలమండి. క్రీస్తు ప్రేమను మనము చూపించగలం. ఐక్యత వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ దేదీప్యమానముగా అది వెలిగించబడుతూ ఉంటుంది ఐక్యత కలిగి ఉన్నప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరోహణం తరువాతి ఆదివారపు అంశము డిజైరింగ్ గాడ్, దేవుడు కోరుకోవడం. దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడు? అబైడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో అంటుకట్టబడాలి అని కోరుతూ ఉన్నాడు. ఫెయిత్ ఇన్ టు క్రైస్ట్, క్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. యూనిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగిన తండ్రి అయినటువంటి దేవుడు, అద్వితీయ కుమారుడైనటువంటి యేసు కోరుతూ ఉన్నది ఏమిటి అంటే, ఆయనలో నీవు అంటుకట్టబడాలని, క్రీస్తు యందు తన యందు నీవు విశ్వాసం ఉంచాలని, తనలోనికి నీవు విశ్వాసము కలిగి ఉండాలని. మూడవదిగా, జీవము కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కోరుతూ ఉన్నది, జీవము కలిగినటువంటి దేవునితో ఐక్యత సఖ్యత కలిగి ఉండాలని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా జీవము కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడో ఆ రీతిగా ఆయనలో అంటుకట్టబడి, ఆ రీతిగానే ఆయన యందు ఆయనలోనికి విశ్వాసము కలిగి, జీవము కలిగినటువంటి దేవునితో ఐక్యత సఖ్యత కలిగి, దేవుడు కోరుకున్న విధముగా ఈ లోకములో మనమందరము జీవితము కొనసాగించడానికి అట్టి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.